బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి. చిన్న సైజే. పొడవు వచ్చేసి ఇలా జాకెట్ తీసుకొని మనం ఇలా దానికాడి కొద్దిగా పొడవు పైకి పెంచుకోవాలి. కొద్దిగా మనకు అదే ఎనికిలు మనం వేసుకుంటాం కదా భుజాల జాయింట్, దానికోసం ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని మనకు వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 6 ఇంచులు, దానికోసం ఒక 1 ఇంచు, తర్వాత ఎగస్ట్రా క్లాత్ 2 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచులు పెట్టేసుకొని దానికాడికి 2 ఇంచులు ఎగస్ట్రా. ఎప్పుడే కానీ నడుము కొలత చూసుకోవాలా అండ్ చెస్ట్ కొలత కూడా చూసుకోవాలా. చిన్నపిల్లలు కానీ కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకి కరెక్ట్గా వస్తాయి, ఎందుకంటే మనం గీసినప్పుడు క్రాస్గా ఉంటుంది చూసుకోండి. ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచులు, 2 ఇంచులకు మళ్ళీ కొద్దిగా కొంచెం అవతలికి పెట్టేసుకున్నాను. వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో అంత చూసుకొని దానికాడి కొద్దిగా మొత్తం వచ్చేసి 5 ఇంచులు వచ్చేసింది. ఇది 5 ఇంచులు వచ్చేసింది. సంక రౌండ్ వచ్చేసి నేను 5 ఇంచులు పెట్టాను. ఇటు సైడ్ కూడా 5 ఇంచులు వచ్చిందో లేదో అని రెండో పక్కన కూడా చూసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని చూసుకుంటున్నాను. మళ్ళీ ఇదిగోండి ఇలా ఏదే కానీ 1కి 2 మాత్రం చూసుకోవాలి బాగా, 1కి 2 సార్లు. సంక రౌండ్ వచ్చేసి 1 ఇంచుకు 2 గెరలు కలుపుకొని అంటే 1.5 ఇలా స్కేల్ తీసుకొని కరువు స్కేల్ తీసుకొని ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి. వాళ్ళ సంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. లాస్ట్కు చూపిస్తాను చూడండి. నెక్ వచ్చేసి దానికాడికి కొద్దిగా పైకి ఇలా, తర్వాత కింద 2.5 ఇచ్చేసాను. కొందరికి మాకు డీప్ వద్దు అనే తోళ్ళకు 2 ఇంచులు పెట్టుకున్నా సరిపోతుంది. డీప్ తొలగేతోళ్ళు వీళ్ళు డీప్ తొలుగుతాడండి ఈ పాప, అందుకని 2.5 పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి నేను కొలుచుకుంటున్నాను సంక రౌండ్ ఎంత వచ్చిందో అని. ఇలా 6 ఇంచులు వచ్చేసిందండి కరెక్ట్గా నాకు. 6 ఇంచులు ఇలా స్ట్రైట్ మళ్ళీ మనం వెనకల డాట్ వేస్తాం కదా, వాళ్ళ జాకెట్ పొడవు ఎంత ఉందో అంతే డాట్ వేసుకోవాలి చూసుకొని. ఏ మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ బ్లౌజ్ ఎట్లుంటే అట్లా కుట్టమన్నారంటే ఏమైనా చిన్న మార్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనం వాళ్ళు ఏం చెప్పలేరు కాబట్టి మనం వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉంటే అలా డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం దాని చుట్టూ మొత్తం ఇలా కట్ చేసుకొని రావాలి. ఇలా ఇక్కడ వచ్చేసి ఒక టక్స్, అంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక టక్స్, తర్వాత ఇక్కడ కొద్దిగా ఆ పాప సన్నగా ఉంది కదండి, కొంచెం ఫిట్టింగ్ కూడా బాగుంటుందని కొద్దిగా క్రాస్ ఇచ్చాను. ఇలా డ్రా చేసుకుంటే అవతలికి కూడా పడిపోతుందండి. అలాగా నేను వచ్చేసి ఇది కట్ వర్క్ పెడుతున్నానండి. కట్ వర్క్ పెడితే బాగుంటుందని కట్ వర్క్ పెట్టేస్తున్నాను. ఇలా మర్చుకొని కింద క్రాస్ ఉందండి, అది క్రాస్ కట్ చేయాలి. ఇలా కట్ చేసుకొని కొద్దిగా ఇలా, ఎందుకంటే మనం చేతిలో కూడా పైపింగ్ వేస్తున్నాం కదా, కొద్దిగా హేమింగ్ అంటే కొద్దిగా కొంచెం ఎగస్ట్రా పెట్టేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాక సంక రౌండ్ వచ్చేసి నేను 2.5 పెట్టేస్తున్నానండి. చిన్న సైజే కదా అని 2.5 పెట్టేశాను. ఇలా లైన్ డ్రా చేసుకొని మనం ఇలా మళ్ళీ నేను ఒకసారి బ్లౌజ్ చూసుకుంటున్నానండి. ఇలాగా కరెక్ట్గా ఉందా లేదా అని. వాళ్ళ బ్లౌజ్ ఆల్తీ కూడా అలా పెట్టుకొని అయినా చూసుకోవచ్చు. సంక రౌండ్ వచ్చేసి నాకు 6 ఇంచులు వచ్చేసింది కాబట్టి ఇక్కడ కూడా రావాలి కాబట్టి పెట్టేసుకున్నాను. చేయి లూజ్ చూసుకోవాలి. చేయి లూజ్ వచ్చేసి ఇలా, తర్వాత ఎగస్ట్రా ఒక 2 ఇంచులు ఇలా నేను ఇలా తిప్పుకొని రౌండ్ చేసుకుంటాను. ఇలా రౌండ్ దాంట్లోకి కలిపేసుకోవాలి. ఇలా ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్, ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని మనం
ఫ్రంట్ నెక్ చూసుకోవాలి, ఫ్రంట్ భాగం ఉంది. ఇలా ఎనికలు తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి. మొత్తం ఇది ఎలా ఉంటే అలా మనం ఎక్కడెక్కడ వదిలిపెట్టామో అంతా ఇలా డ్రా చేసుకొని నీట్గా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇది బాగా డ్రా చేసుకున్నామంటే ముందరిది కూడా సెట్ అయిపోతుంది బాగా. ఇలాగా ఇలా సెట్ అయిపోతుంది. చాపిస్తూ అలా అన్నా ఉంటే అవతలి ఖర్చు పడిపోతుందండి. ఇక్కడ మనం ఏమేమి వదిలిపో అన్నిటికీ ఇలా డ్రా చేసేసుకొని అలా సేమ్ అన్నీ అలా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మనం షోల్డర్కి వదిలిపెట్టాం కూడా అది కూడా డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి 2 ఇంచులు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ వచ్చేసి చూసుకోవడానికి మనకు కుక్సు పట్టి కాడ ఉంటుంది కదండి, ఆ పక్కనే చూసుకోవాలి. ఇలా మనం వదిలిపెట్టేసాం కదా, అక్కడ నుండి అలా చూసుకోవచ్చు. లేదంటే ఇలా టేప్ పెట్టుకొని క్రాస్గా ఇలా పెట్టుకోవచ్చు. నాకు 6 ఇంచులు వచ్చేసిందండి. నేను కుట్ల దగ్గర నుండి వదిలేసి కరెక్ట్గా 6 ఇంచులు పెట్టేశాను. ఇలా లైన్ డ్రా ఇచ్చేసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి కాడ నుండి మనం క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా, అక్కడ దాకా చూసుకొని ఒక 1 ఇంచు ఎగస్ట్రా వదిలిపెట్టుకోవాలి. మనకు కుట్లకు అన్నిటికి వచ్చేస్తుందండి. ఇలా ఫ్రంట్ పొడవు ఎంత ఉందో కూడా చూసుకోవాలి. ఇలాగా ఇలా ఇది కూడా ఒకటి లైన్ ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకొని మనం టక్స్ వేసాం కదా, ఆ టక్స్ ఎంత ఉందో చూసుకొని ఇలా మధ్యలో టక్స్ అండి ఇలా పట్టేసుకొని ఉక్సు కానుంటే ఇలా పట్టేసుకున్నామంటే సరిపోతుంది. వాళ్ళ టక్స్ పొడవు ఎంత ఉందో అంత మనం సేమ్ వాళ్ళ బ్లౌజ్ వాళ్ళకి సెట్ అయిందంటే సేమ్ అన్నీ దాన్ని మాదిరే పెట్టేసుకున్నామంటే మళ్ళీసారి మన దగ్గర కస్టమర్స్ వస్తారండి. ఇది కూడా పాత వాళ్ళదే అండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని మనం గుర్తు పెట్టుకోవాలి. ఇది కూడా ఎంత పొడవు ఉందో చూసుకొని పెట్టేసుకోవాలి. ఇలాగా ఇలా డ్రా చేసుకొని సైడ్ చూసుకోవాలండి. ఇప్పుడు సైడ్ సంఖ దగ్గర నుండి మనం క్రాస్ బెల్ట్ వేసాం కదా, అక్కడికి కొద్దిగా కిందికి వేసుకోవాలి. ఇలా క్రాస్గా తిప్పేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంటే మనకు ముందర పక్క ఎక్కువ కొందరికి గ్యాప్ వస్తుందంటారు కదా, ఆ గ్యాప్ కోసం క్లోజ్ అయిపోతా అలా పెట్టేసుకున్నాం అంటే ఇది కూడా కొద్దిగా క్రాస్గా ఇలా తిప్పేసుకొని ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇక్కడ లోతు మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాకుండా ఒక మాదిరి లోతు ఫ్రంట్ భాగం ఇవ్వాలి. కట్ చేస్తే ఇలా మొత్తం కటింగ్. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం చుట్టూ కట్ చేసుకొని రావాలి. ఇలాగా దీనికి వచ్చేసి నేను కట్ వర్క్ పెట్టేస్తున్నానండి. కట్ వర్క్ అందుకని ముందర సైడ్లు మాత్రం కట్ చేయలేదు. ఇలా మనం ఈ 2 డాట్లు కుట్టినామంటే 3వ డాట్ మనకు బాగా వచ్చేస్తుందండి. ఇలా ఒక టక్స్ ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి. అవతలకి చాపిస్తూ అలా పడిపోతుంది మనకు గుర్తు అన్నమాట. అలా దీనికి వచ్చి ఇలా కట్ వర్క్ ఇస్తాను. ఇవి వచ్చేసి షేప్ బెల్ట్లు అండి, మనకు క్రాస్ బెల్ట్లు. ఇలా
ఎనికిల్ది తీసుకొని ఎంత పొడవు ఉందో ఆ పొడవు మనం ఇలా ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి 3.5 పెట్టేసుకోవాలి. కింద డౌన్ వచ్చేసి 4 ఇంచుల పొడవు, కిందికి డౌన్ వచ్చేసి 2.5. ఏదన్నా కొంచెం మనకు మడత పడుతుందంటే 2 ఇంచులు 2.5 అలా పెట్టేసుకోవచ్చు. క్రాస్ బెల్ట్ కాడ ఇలా ఒక టక్స్ అంటే మనం ఇక్కడ మన ఉక్సు పట్టి కాజా పట్టికెళ్ళి అని అర్థం. ఇదిగోండి ఇలా. ఇది వచ్చేసి వెనకల సైడు, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. అంతేనండి. ఇలా మొత్తం చేతులు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.